ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమా, మా అమ్మకి దయ్యం పట్టిందా ఏంటి? ఇప్పటిదాకా పట్టలేదు, ఇప్పుడు పడుతుంది. ఆ దయాన్ని ఎలా వదిలించాలో కూడా నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు రామా? మీ అమ్మ వేషాలు వేస్తుంది సార్. ఇప్పుడు చూడండి. ఏం చేయబోతున్నావు రామా? మీరు చూడండి సార్. ఇక్కడ ఉంది దేవుడు కాదా? అవును, ఇక్కడ దేవుడు లేడు. అయితే ఆ దయ్యం మిమ్మల్ని పట్టిందా? అవును, దయ్యమే పట్టింది. అయితే చూస్తారేంటండి, దయ్యం పట్టిందంట. మామూలుగా మనం దయ్యం పడితే ఏం చేస్తాం? ఏ దొరికితే అది పెట్టి కొడతారమ్మా. కొట్టండి మరి. అమ్మో, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? కొట్టండి, కొట్టండి. అమ్మో, అయ్యో, వీళ్ళేంట్రా బాబు ఇలా కొడుతున్నారు? చంపేసేలా ఉన్నారే. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఈ రామలక్ష్మి మామూలుది కాదుగా, నన్ను బుక్ చేసేసింది. అమ్మా, ఈ పోనకో నా ప్రాణాల మీదకి వచ్చినట్టుంది. దేవుడా, దయ్యం పోయిందా? పోలేదమ్మా, పోలేదు. పోలేదు. ఇప్పుడే వస్తాను. మీరు కొట్టండి, కొట్టండి. దెబ్బకి పోవాలి. ఏమైందమ్మా? దెయ్యం పోవట్లేదమ్మా, ఎంత కొట్టినా. రామా, ఏం చేస్తావు దాంతోటి? దెబ్బలతో దయ్యం వదలనప్పుడు ఈ శూలం గుచ్చితే వెళ్ళిపోతుందని. ఎక్కడ గుచ్చుతావమ్మా? ఇంకెక్కడా, నాలుగుకి. అమ్మయ్యా, కాసేపట్లో స్పృహలోకి వస్తారులే. మొత్తానికి మా అత్తయ్యని పట్టిన దయ్యాన్ని పోగొట్టి తనని కాపాడారు. చాలా థ్యాంక్స్. అమ్మా, చెప్పమ్మా. రామా, ఎక్కడున్నావమ్మా? గుళ్ళోనే ఉన్నానమ్మా. నేను శౌర్య సార్ గుడికొచ్చాం. రామా, మీ నాన్న నిన్నొకసారి చూడాలనుకుంటున్నారు. ఓసారి రామ్మా. ఏమ్మా, ఏమైనా సమస్య? లేదు, సంతోషించాల్సిన విషయమే. నువ్వురా, ఫోన్లో ఎందుకు చెప్పు? చూస్తే నువ్వే చాలా సంతోషపడిపోతావు. సరే. ఏమైంది రామా? నాన్న రమ్మంటున్నారంట. ఒకసారి ఇంటికెళ్ళి వచ్చేద్దామా? సరే, పద. చూసుకోండి. నొప్పిగా ఉందా శ్రీను? దెబ్బలు ఎక్కడ తగిలాయి?
ఇంకెక్కడ తగిలాయి? ఓ శ్రీను, చెప్పు. ఆద్య, ఎలాంటి గాయాన్నైనా ప్రేమ మాన్పించగలదు కదా? ఆద్య, ఏంటి శ్రీను? నిజం చెప్పు. ఏ విషయం గురించి? నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నిజంగా నీకు తెలీదా? ఇదంతా చేసింది చారు అని చెప్తే ఆవేశంలో శ్రీను చారుని ఏదైనా చేస్తాడు. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అప్పుడు ఆస్తి విషయం పెదనాన్నకు తెలిసిపోతుంది. చెప్పకూడదు. చెప్పాద్యా, నిజంగా ఎవరో నీకు తెలీదా? ఇప్పుడు అదా సమయం అడగడానికి. నాకు నిజం తెలియాలాద్యా. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముందు ముందు ఇలాంటివి మళ్ళీ జరగకూడదాద్యా. నీ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకూడదంటే నేను జాగ్రత్తగా ఉండాలి. చెప్పాద్యా, ఎవరు? తెలీదు అని చెప్పాను కదా శ్రీను. నువ్వు తెలియదంటూనే చారుని చూడ్డం నేను గమనించాను. అంటే ఇందులో ఆ చారు హస్తం ఉందనా? అంటే శ్రీను అదేం లేదు. నాకు అలానే అనిపిస్తుంది ఆద్య. ఇదంతా చేయించింది ఆ చారునే. మనిద్దరి శోభనం రోజు రాత్రి పోలీసుల వేషాల్లో రౌడీలు వచ్చారు. మనం కలవకుండా చేయాలనుకునేది ఒక చారునే కాబట్టి ఖచ్చితంగా ఇది చారు పనే. చారునే కదా? చెప్తా. శ్రీను, ఇందులో చారుకేమీ సంబంధం లేదు శ్రీను. అలాంటిదేమైనా ఉంటే నేను చెప్తాను కదా. చారుకి కళ్ళు లేవని అందరూ అంటుంటే తనకి కళ్ళున్నాయని ఫస్ట్ గుర్తుపట్టింది ఎవరు? నేను. నాటకం ఆడుతుందని చెప్పింది ఎవరు? నేను. మరి అన్నీ చెప్పిందాన్ని ఇది చెప్పనా? అయితే నిజంగా ఇందులో చారుకే సంబంధం లేదా? ఆహా, లేదు శ్రీను. నమ్మొచ్చా? హ్యాపీగా నమ్మొచ్చు.